సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఈరోజు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కొమ్మినేని గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చేసింది. జస్టిస్ పీకే మిశ్రా, అదేవిధంగా జస్టిస్ మన్మోహన్ వీళ్ళతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసులో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఏదైతే సాక్షి టీవీలో చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు చేసినటువంటి వ్యాఖ్యలకు కొమ్మినేని గారి మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదు చేసిందో దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. చర్చలో ఇతరులు చేసినటువంటి వ్యాఖ్యలకు కొమ్మినేని గారిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఆ చర్చా కార్యక్రమంలో కొమ్మినేని గారు నవ్వినాడంట. నవ్వినంత మాత్రాన కేసు పెడతారా? అలా అయితే మేము కూడా కోర్టులో నవ్వుతుంటాం. కొన్ని కేసుల్లో హీరింగ్ వచ్చేప్పుడు కొన్ని మాటలు విన్నప్పుడు మేము కూడా నవ్వుతూ ఉంటాం. అంత మాత్రాన మా మీద కూడా కేసులు పెట్టేస్తారా అని చెప్పేసి ధర్మాసనం సూచనాత్మకంగా వ్యాఖ్యానించడం జరిగింది. కొమ్మినేని గారి తరపున సుప్రీంకోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయనతో పాటు కొంతమంది న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏమంటే, కొమ్మినేని గారి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తే కూటమి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించింది ఎవరో తెలిసిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ ముకుల్ లోహిత్గి గారు, అదేవిధంగా మన ఇంకో ఆయన ఉన్నాడు కదా, వీరిద్దరు కలిసి వాదించారు. ఒక కొమ్మినేని గారి కేసులో లక్షలు ఫీజులు తీసుకునే ముకుల్ లోహిత్గి లాంటి అత్యున్నత లాయర్లను పెట్టుకొని కూటమి ప్రభుత్వం వాదించిందంటే ఇక్కడ కొమ్మినేని గారు గట్టివాడ, శక్తివంతమైనటువంటి వ్యక్తి, లేకపోతే ఆ కేసు శక్తివంతమైందా మనకైతే అర్థం కావడం లేదు. ఒక చిన్న కేసు అది, ఒక డిబేట్లో నవ్వాడు అని చెప్పేసి కేసు పెట్టి అన్యాయంగా రిమాండ్ కూడా విధించారు. దాన్ని పక్కన పెడితే ఇది కూటమి ప్రభుత్వం తరపున ఎవరైతే ముకుల్ గారు వాదనలు వినిపించాడో ఆయన సుప్రీంకోర్టుకి ఏం చెప్పాడంటే, ఆ చర్చా కార్యక్రమంలో భాగంగా విశ్లేషకుడు కృష్ణంరాజు గారు ఏదో ఒక మాట అంటే దానికి కొమ్మినేని గారు నవ్వాడంట. నవ్విన దానికే ఆయనకి రిమాండ్ విధించారంట అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరపున న్యాయవాది గారు సుప్రీంకోర్టుకే విన్నవించాడు. మధ్యలో జోక్యం చేసుకోవాలంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం నవ్వితే కేసులు పెట్టేస్తారా, నవ్వితే రిమాండ్ విధించేస్తారా అని చెప్పేసి గమ్మత్తుగా వాళ్ళకి కొంచెం చీవాట్లు పెట్టడం కూడా జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వ పోలీసులు కొమ్మినేని గారిని సోమవారం హైదరాబాద్లోనే ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. తర్వాత అమరావతి రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఓ విశ్లేషకుడి కామెంట్స్కి సంబంధించి కొమ్మినేని గారి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ 356(2) కింద కేసు నమోదు కూడా చేశారు. సుప్రీంకోర్టు ఈ సెక్షన్ల వినియోగంపై ప్రశ్న కూడా లేవనెత్తింది. ఈ సెక్షన్లన్నీ కూడా 3 ఏళ్ల శిక్షకు దారితీసే ఆరోపణలు ఉన్నటువంటి కేసులు కదా. దాంట్లో 35/3 బిఎన్ఎస్ఎస్ కింద నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? 70 ఏళ్ల వృద్ధుడైనటువంటి వ్యక్తిని ఇలా అరెస్ట్ చేయడం సమంజసమా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి కొమ్మినేని గారిని ఇమ్మీడియట్గా విడుదలకు ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. విడుదల కేసు విచారణను 8 వారాలకు వాయిదా వేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ, అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం చాలా కీలకం, దాన్ని రక్షించడం మా బాధ్యత అని చెప్పేసి జస్టిస్ పీకే మిశ్రా గారు, అదేవిధంగా జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం అభిప్రాయపడింది. కొమ్మినేని గారి అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చాంశమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు జర్నలిస్టుల హక్కుల రక్షణకు ఊపిరి ఇచ్చింది అని చెప్పేసి చాలామంది జర్నలిస్టులు అంతా కూడా భావిస్తున్నారు. ఈ తీర్పును చాలామంది జర్నలిస్టులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా వెళ్ళబుస్తున్నారు. ఎందుకంటే చాలా ఘోరం అసలు ఇదైతే. అయినా కానీ ఒక కొమ్మినేని గారి కేసులో, చిన్న కేసులో పెద్ద లాయర్ని పెట్టి వాదించడం అంటే ప్రజల యొక్క సొమ్మిని కూటమి ప్రభుత్వం ఏ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
అటువంటి కేసులకి అంత పెద్ద లాయర్లు పెట్టి వాదించడం వెనుక మతలబ్ ఏంటో మనకైతే అర్థం కావడం లేదు. సో ఇక్కడ కొమ్మినేని గారిని ఎలాగైనా సరే బాగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం బాగా పెద్ద ప్లాన్ వేసినట్టుగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే 3 ఏళ్ల శిక్ష కన్నా తక్కువ సెక్షన్ల కేసులు ఉన్నాయో వాటంతా కూడా రిమాండ్ విధించకూడదు. అటువంటి వాటిలో అంతా కూడా జస్ట్ నోటీసులు ఇచ్చి వదిలేయాలి. అలాంటి వాటిలో కూడా వాంటెడ్గా కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి విధించారంటే అది ఎంత ఘోరమో ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. సో దీని మీద సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఇంకైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటుందేమో చూడాలి. లేదు మేము ఇలానే వ్యవహరిస్తామంటే సుప్రీంకోర్టు ఇలానే రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా తీవ్ర పరిణామాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కూటమి ప్రభుత్వం మీద. ఇప్పటికైనా సరే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు, కక్ష సాధింపు చర్యలు ఆపేస్తే కూటమి ప్రభుత్వానికి మంచిది. లేదు అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద బీభత్సమైనటువంటి నెగిటివ్ టాక్ ఉంది.